దళిత బంధు నిధుల విడుదల జాప్యంపై పోరుబాట పట్టారు లబ్ధిదారులు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్లోని ప్రజాభవన్కి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పంజగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ చేసి ధర్నా కూడా దిగారు. రెండో విడతలో దళిత బంధుకు ఎంపికైన వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దళితులపై సీఎం రేవంత్ వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేము కూడా గత 9 నెలలుగా శాంతియుత మార్గాల్లోనే దళిత బంధును సాధించుకోవాలని ప్రభుత్వానికి మా యొక్క గోసను వినిపిస్తున్నా కూడా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. కనీసం మా గోస చెప్పుకుందామంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు మేము ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అలాగే మంత్రిమండలి తక్షణమే చొరవ తీసుకొని పాత ప్రభుత్వం కేటాయించిన 3 లక్షల రూపాయల నిధులను గ్రౌండింగ్ అయిన ప్రతి లబ్ధిదారునికి అందించాలి. అలాగే మిగతా 7 లక్షల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పాలి. దళితులు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. తొలి విడతలో 38,323 దళిత కుటుంబాలకు 10 లక్షలు చొప్పున దాదాపుగా 4,442 కోట్లు మంజూరు చేసింది. గతేడాది అక్టోబర్ 2న రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించింది. రెండో విడత దళిత బంధు కోసం 17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,100 కుటుంబాలను ఎంపిక చేసి 1,30,000 కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా అర్హులను కూడా ఎంపిక చేశారు. ఇంతలో ప్రభుత్వం మారిపోయింది. దళిత బంధు పథకం నిలిచిపోయింది. దీంతో అర్హులుగా ఎంపికైన వారు 8 నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినవి ఈ ప్రభుత్వం ఇచ్చినవి కాకుండా మాకు అంబేద్కర్ అభ్యాసం కూడా 12 లక్షల రూపాయలతో ఇస్తావా, లేకపోతే ఈ 10 లక్షల రూపాయలు ఇచ్చిస్తావా, ఎంత తొందరగా ఇచ్చి అంత తొందరగా మా దళితులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెప్పడానికి మాటలు మాత్రం చాలా గొప్పగా పడతాయి, చేతలలో మాత్రం ఏం శాతగానట్టుగానే ఉంటుంది. మా డబ్బులు మాకు ఇవ్వకపోతే గ్రామాలల్లో మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనీయం. ఏ లొల్లికి ఏ ధర్నాకైనా సిద్ధం. దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ అమలు చేయాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఇందుకు కార్యాచరణ కూడా ప్రారంభించింది. ఈ పథకం కింద దళితులకు 12 లక్షలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది కూడా. ఈ క్రమంలో స్కీమ్ అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న దళిత బంధు గైడ్లైన్స్ ని మార్చాలనుకుంటోంది ప్రభుత్వం. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలను ఎంపికలో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.